నమస్కారం, నేను మీ అమోఘ్ దేశపతి. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ఛానల్. బేసిక్గా నేను ఒక అవుట్డోర్లో ఉన్నట్టు అవుట్డోర్లో బాగా తిరుగుతున్న వేరే ఒక పని మీద. బట్ ఈ పని మీద నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు నిన్నటి నుంచి ఒక వీడియో కనిపిస్తూ ఉన్నది. ద గ్రేట్ కదిరే కృష్ణ గారి వెంకటేశ్వర స్వామి వారి గురించి మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు. పడుకున్నోడిని మీరు లేపుతారా, లేకపోతే నువ్వు పడుకోమంటే పడుకునేటోడు, నువ్వు లేపితే లేచేటోడు దేవుడు ఎట్లయితారు రా, ఎవడేమో నీ బామ్మర్దా అని చెప్పేసి ఆడు మాట్లాడిన మాటలు చాలా చాలా రోతగా ఉన్నాయి, చాలా గలీజ్గా ఉన్నాయి. అట్లాంటి మాటలు కదిరే కృష్ణ గారు మాట్లాడు కూడా ఇదేం మొదటిసారి కాదు. ఇటువంటి మాటలు మస్తుగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనకు బుద్ధి లేదు, మనకు సిగ్గు లేదు, మనకు రాదు కూడా. కాబట్టి అట్లాంటి వాళ్ళు వాగుతూనే ఉంటారు. ఓకే, ఈ విషయం ఒకసారి పక్కన పెడితే రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను. రీసెంట్గా మనం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఓ వీడియో మన దాంట్లో పబ్లిష్ చేసినాం. ఆ తర్వాత లలిత్ కుమార్ గారు అక్కడ పోయి తిరిగిరు అని చెప్పేసి వారిని తీసుకొచ్చి గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లున్నదని చెప్పి మనం గ్రౌండ్ రిపోర్ట్ ఇంటర్వ్యూ కూడా చేసినాం. చాలామంది చూస్తూ ఉన్నారు, చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో పలానా వసతి సదుపాయాలు బాగా లేవు అన్నందుకు టీటీడీ కోపం వచ్చి వాళ్ళైతే ఏకంగా ఈయన మీద కేసులు కూడా పెట్టిర్రు. ఎవరి మీద? లలిత్ కుమార్ గారి మీద. మరి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆదాయం ఎంత? వెంకటేశ్వర స్వామి మీద బతుకుతున్నందుకే కదా ఆదాయం వచ్చేది. కొన్ని లక్షల కోట్లు వస్తున్నాయి, కొన్ని వేల మంది దాని మీద బతుకుతున్నారు. దాని దగ్గర వచ్చేటటువంటి ఆదాయంతో రోడ్లు వేపిస్తారు, ఆ భూములను కుదరబెట్టి ఇంకేదో చేస్తారు, ప్రసాదాల రేట్లు పెంచుతారు, డబ్బులు వస్తాయి, రూమ్ల రేట్లు పెంచుతారు, డబ్బులు వస్తాయి. దాన్ని జీతాల కిందకి ఎంతోమందికి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అసలు మా జనాలందరూ అక్కడికి వచ్చి హుండీల డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? అక్కడ వెంకన్న స్వామి ఉన్నాడు కాబట్టి. సో వెంకన్న స్వామి మీద వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ఆటోమేటిక్గా టీటీడీ చేస్తూ ఉన్నది, ఏపీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు చేస్తున్నది. సో వీళ్ళందరూ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఎవరన్నా ఏమన్నా అంటే ఎవరు ముందుకు రావాలి? టీటీడీ ముందుకు రావాలి. కానీ టీటీడీ దగ్గర నుంచి కానీ ఆ టీటీడీలో పనిచేసేటటువంటి ఎవరన్నా చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, పాలక మండలి సభ్యులు కావచ్చు, ఇంకా మస్తు కొత్త పేర్లు. మొన్నటిదాకానైతే పాత పార్టీ పోయినప్పుడు అసలు ఎవరు ఖాళీగా ఉంటే అనుకో పేరు ఒక పదవి ఇచ్చేసి పడేసేదంట. కుర్చీ వేసుడు, కూసబెట్టుడు, ఇష్టమైన పదవులు ఇచ్చుడు. ఇంతమంది బతుకుతున్నారు. ఏ ఒక్కళ్ళని వచ్చి మరి అట్లా మాట్లాడిన తప్పు కదా అని చెప్పేసి మాట్లాడి కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారా? కేసులు పెట్టే అంత దమ్ము ఉన్నదా మీకు? వాటి మీద హిందూ దేవీ దేవతల మీద మీరు బ్రతుకుతారు. ఎవడన్నా ఏమన్నా అంటే మాత్రం ముందుకొచ్చి మాట్లాడే అంత వ్యవస్థ మీకున్నది. ఎందుకంటే టక్కున మనం ముందుకొచ్చి హిందువుల గురించి మనం మాట్లాడితే, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడితే ఎక్కడ నా మైనార్టీ సోదరులు నాకు దూరం అయిపోతారో అని చెప్పేసి ఓ దిక్కుమాన ఆలోచన మీ లోపల. సిగ్గుండాలి కొంచెమన్నా. ఎట్ ద సేమ్ టైం మనం దేని మీద ఇప్పుడు మీరు హిందువులందరూ చాలామంది నిన్నటి నుంచి మస్తు మంది మొత్తుకుంటున్నారు, ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానళ్ళల్లో. నాకు తెలిసి మెయిన్ ఛానళ్ళలో అయితే ఇట్లాంటి ముచ్చట్లు రావు, మాట్లాడరు వాళ్ళు. ఎట్లా వాళ్ళకి టాపిక్ అవసరం లేదు, ఎందుకంటే రేటింగ్స్ ఎక్కువ ఉండే కదా, ఎక్కువ మంది చూడరు ఇట్లాంటివి. ఎప్పుడైతే తిరిగితే వాటిని చూస్తారు. కదిరి కృష్ణ వస్తానని అనుకోరు, అప్పుడు తీసుకుంటారు లైవ్లకి. అపోజిట్గా ఎవరైనా మాట్లాడుతా అంటే ఎవరు తీసుకోరు. యూట్యూబ్ ఛానల్ వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళందరికంటే కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎక్కువ ఎవరికి ఉన్నదంటే టీటీడీకి ఉన్నది, టీటీడీ పాలక మండలికి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం హిందూ దేవతల గురించి ఎవరేం మాట్లాడినా కూడా ఫస్ట్ హిందువుల కంటే కూడా ముందు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రావాలి. ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంటు హిందూ దేవతల మీద బ్రతుకుతున్నది కాబట్టి ఎండోమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా హిందూ దేవతల దేవీ దేవతల చేత 4,000 5,000 నోట్లకు తీసుకుపోయే రోజులు ఈరోజు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు రావాలి, మాట్లాడాలి. నిజంగా నేను చెప్తున్నా, కదిరే కృష్ణ గారు కాదు, అట్లాంటి వాళ్ళు మస్తు మంది మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు మాట్లాడుతుంటారు అంటే ఇట్లా మనం అందరం గప్చు కూర్చుంటాం కాబట్టి. ఇప్పుడు మీరందరూ కూడా తిట్టాల్సింది కానీ మీరందరూ కూడా అడగాల్సింది కానీ కదిరే కృష్ణని కాదు, టీటీడీ మీరు ఏం చేయబోతున్నారు కదిరే కృష్ణని. ఎందుకంటే మొన్న అక్కడ భోజన సదుపాయాలు చక్కగా లేవు, టీటీడీలో వసతులు సరిగా లేవు అన్నందుకు లలిత్ కుమార్ మీద కేసు పెట్టారు కదా. మరి ఈరోజు ఏకంగా వెంకటేశ్వర స్వామిని మీ బామర్దా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా. సో మాట్లాడుతున్నప్పుడు మరి కదిరే కృష్ణ పైన కూడా మీరు కేసు పెట్టాలి కదా. అంటే మీ దాకా మీరు వస్తే ఖచ్చితంగా కేసు పెడతారనే విషయం అయితే మాకు అర్థమైంది, అది ఏదో రకంగా. బట్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీదకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎటువంటి కేసు పెడతారా అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు కేసు పెట్టిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి వీడియో మళ్ళీ చేస్తాను. జై హింద్.